Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయ్కి చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధమైంది. పళనిస్వామి వేలుమణి వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్డ్రా చేసుకోవాలన్నారు పళనిస్వామి. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఉపసంహరణ చేయాలని పళనిస్వామిని వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు కోరారు. ప్రస్తుతం వేలుమణి వెంట 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకు 4 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. கோரிக்கை நான் ஒரு புக்லெட் மாதிரியே ரெடி பண்ணி அன்னைக்கு சொன்னோம். நான் சட்டமன்றத்தில் அன்னைக்கு பேசும்போது சொன்னேன் அம்மாவுடைய திட்டங்கள் சொல்லணும். குறிப்பா பாத்தீங்கன்னா அம்மா உணவகம், தாலிக்கு தங்கம், அம்மா மினி கிளினிக், அம்மா குடிநீர், குடிமராம் திட்டம், அதே போல பார்த்தா கலையாட்சியில் 7.5% நாங்கள் கொண்டு வந்தோம். அதை 10% உயர்த்த வேண்டும். 125 நாள் பாத்தீங்கன்னா இன்றைக்கு అనర్హత వేటుకు సంబంధించి ఎమ్మెల్యేలు ఒక దారికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి బయటకు చెప్తున్నది ఏంటి అని అంటే మద్దతు ఉపసంహరించుకోవాలి. విజయ్కి మీరు ఇచ్చినటువంటి మద్దతు ఉపసంహరించుకుంటే పార్టీలో అనర్హత వేటుకు సంబంధించి కూడా మేము వెనక్కి తీసుకుంటాం అనే దాని మీద పళనిస్వామి వేలుమణి వర్గం మధ్య ఒకంత అవగాహన అయితే కుదిరినటువంటి పరిస్థితి. దాన్ని ప్రెస్ మీట్ ద్వారా బయటకు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఎన్నికలు అయిపోయాయి, ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ రాజకీయ వేడి చల్లారడం లేదు. ఇంకా అసలైనటువంటి రాజకీయాలు ముందున్నాయి అనేటువంటి కోణంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? తమిళనాట ఈ రాజకీయ పరిస్థితులు అనేవి, ఈ రాజకీయ వేడి చల్లారే పరిస్థితులు లేవా? ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? ఏ విధంగా మలుపు తీసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మనం తమిళనాడులో కూడా రసవత్తమైన రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలప్పుడు మొదలైనటువంటి రాజకీయాలు కూడా నేటికి కంటిన్యూ అవుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నాడీఎంకేలో వచ్చేటువంటి చీలిక ఈ నేపథ్యంలో కూడా చిలికి గాలివాన అవ్వటము, ముఖ్యంగా ఆ టీవీకే చీఫ్ కు వీళ్ళందరూ కూడా సగం వర్గం అంతా కూడా దానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో కూడా ఒక డిస్టర్బెన్స్ అన్నాడీఎంకేలో మొదలైనటువంటి క్రమంలో కూడా ఒకసారిగా తాజాగా మనం చూసుకుంటే అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు వేలుమణి వర్గం ఉందో ఆ వేలుమణి వర్గం కూడా ఆ ఇద్దరు కలిసిపోతున్నారు అని చెప్పేసి కూడా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికీ వేలుమణి వర్గం సంబంధించి 16 మంది ఎమ్మెల్యేలు బయట ఉన్నారు, తన మద్దతులో ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా ఇటు పళనిస్వామి అదేవిధంగా వేలుమణి ఇద్దరు వర్గాల మధ్య కూడా ఒక రాజీ ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. క్రమంలోనే ఇప్పుడు ఏదైతే అనర్హత వేటుకి సంబంధించినటువంటి చర స్పీకర్ కు దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వేలుమణి వర్గం ఇప్పటికే పళనిస్వామిని కోరినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు కూడా చాలా తారస్థాయికి చేరాయి. ఒకనొక సందర్భంలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకి మద్దతు తెలిపినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ప్రస్తుతం 16 మంది మాత్రమే వేలుమణి వర్గంలో ఉన్నారు. ఎందుకంటే 4 ఇప్పటికే రాజీనామా చేసేటువంటి పరిస్థితి. ఒక 3 నిన్నటి రోజున కూడా టీవీలో జాయిన్ అయ్యారని చెప్పవచ్చు. అంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎవరైతే అర్జున్ ఉన్నాడో, మా మంత్రి ఉన్నారో అతని సమక్షంలో కూడా పార్టీలోకి జాయిన్ అయిన పరిస్థితి. మరొక ఎమ్మెల్యే కూడా ఈ రోజు రాజీనామా చేశారు. అయితే దాని పట్ల స్పీకర్ ఆ రాజీనామా పత్రాన్ని తిరస్కరించారు. తన సొంత ఫార్మాట్ అంటే చేతి రాతతో వచ్చినటువంటి ఫార్మాట్ లో ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూస్తే 4 ఇప్పుడు రాజీనామా చేసి టీవీలోకి వెళ్ళిపోతున్నారని మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు 16 మంది ఉన్నారు. ఈ 16 మందిని కూడా చేజారకుండా మరి ఏ సంప్రదింపులు జరిగారో తెలియదు. కానీ మొత్తం మీద ఈ పళనిస్వామికి సంబంధించి అదేవిధంగా వేలుమణికి సంబంధించినటువంటి ఈ 2 వర్గాల మధ్య కూడా రాజీ ఒప్పందం కుదిరింది. కలిసికట్టుగా పార్టీలో ఉండాలి, ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా ఇద్దరు మాట్లాడుకున్నది. ఈ క్రమంలో కూడా ఇటు అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఇప్పుడు పళనిస్వామి ఏదైతే అనర్హత పిటిషన్ ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఉపసంహరించుకుంటాం, ఖచ్చితంగా అందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే నిన్న మొన్నటి వరకు ఇద్దరు విభేదించుకున్నారు. ఇప్పుడు ఏ క్రమంలో ఎందుకు ఇద్దరు కలిసిపోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా వేలుమణి వర్గం ఖచ్చితంగా పళనిస్వామిని వ్యతిరేకిస్తూ వస్తున్నారని చెప్పవచ్చు. అతను కొనసాగడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా విభేదిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో కూడా తెర వెనుక ఏ రాజకీయం జరిగిందనేది కాస్త ఆసక్తికరంగా మారినటువంటి సందర్భాన్ని చూస్తుంది. రైట్. అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే 4 ఎమ్మెల్యేల రాజీనామాతో తమిళనాడు రాజకీయాలు వాడివేడిగా ఉన్న పరిస్థితులు. అలాగే విజయ్కు ఉన్నటువంటి మద్దతును ఉపసంహరించుకోవడం రాబోయే రోజుల్లో ఇంకే విధంగా ఉంటుందంటే కొంతమంది పార్టీలు మారటానికి కూడా, అంటే రాజీనామాల బాట పట్టి పార్టీలు మారడానికి సిద్ధమయ్యారు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో కట్టడి చేయడానికి తీసుకున్నటువంటి చర్యల కింద చూడాలంటారా, లేకపోతే తమిళనాట ఇలాంటి రాజకీయాలు కూడా ఉంటాయి అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం ఏంటి? దాన్ని ఎలా చూడాలంటారు?
ఖచ్చితంగా కూడా ఏదైతే రాజీనామాల పర్వాన్ని అడ్డుకోవాలనే క్రమంలో భాగంగానే ముఖ్యంగా అన్నా డిఎంకే చీలిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు తమిళనాడులో ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అన్నా డిఎంకేని చీలకుండా ఒక సమన్వయంతో ముందుకెళ్లాలన్న లక్ష్యంతో కూడా ఇరువురు నేతలు సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఏదైనా విభేదాలు ఉంటే కూడా వాటిని సర్దుకుపోవడం ఖచ్చితంగా కలిసికట్టుగా అన్నా డిఎంకే చీలిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు దాదాపు 20 మంది బయటికి పోతే ఒక మేజర్ గా కూడా పార్టీ మూడో స్థానానికి పడిపోతున్నటువంటి పరిస్థితి తమిళనాడులో. ఈ క్రమంలో కూడా పార్టీ ఉనికికే ప్రసాదంగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో కలిసికట్టుగా పోటీ చేయాలన్న లక్ష్యంతో కలిసికట్టుగా ఉండాలన్న లక్ష్యంతో కూడా పళనిస్వామి కావచ్చు ఇటు వేలుగొండ వర్గం కావచ్చు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజీనామాల పర్వం పెరిగిపోతా ఉంది. అంటే ఇప్పటికే మనకు నిన్నటి రోజున 3, ఈ రోజు మరొకరు కూడా పెరిగారంటే 4, తర్వాత కూడా ఇంకా క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇప్పుడు అన్నా డిఎంకేను చూసి మాత్రమే ఎమ్మెల్యేలను గెలిపించారు కాబట్టి ఇప్పుడు తద్వారా ఇప్పుడు మనం కొత్తగా ఉప ఎన్నికకు వెళ్తే కనుక ఆ సీట్లు టీవీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది కాబట్టి ఒకవైపు ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఇటు క్యాడర్ చేజారకుండా ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా అడ్డుకోవాలన్నది వీరి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా అన్నా డిఎంకేని ఒకవేళ విచ్ఛిన్నం అయిపోతే చాలా పరిస్థితులు తారుమారు అవుతాయి. భవిష్యత్తులో ఎప్పటికీ కూడా వీరు ముఖ్యమంత్రి కాలేరు అన్న ఒక భయం కూడా వీరు వెంటాడుతుంది కాబట్టి ఇటు విజయ్కి వీళ్ళు భారీ షాక్నే చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు వేలుగొండ వర్గం ఎంతో సపోర్ట్ గా ఉంటాము, తమకు ఏ మంత్రి పదవులతో మేము పార్టీలో కొనసాగుతాం, కేవలం ఎమ్మెల్యేలుగా ఉంటామని చెప్పినటువంటి వేలుగొండ వర్గం ఇప్పుడు హఠాత్తుగా కూడా ప్లేట్ ఫిరాయించినటువంటి సందర్భం మనం చూసాం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని చెప్పేసరి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికైతే విజయ్కి ఎలాంటి వీరి మద్దతు లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే వీరి మద్దతుతో కానీ ఎలాంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే మిత్రపక్షాలు ఉన్నటువంటి ఐఎంఏలు కావచ్చు, సిపిఐ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీరి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఉత్తరంగా నడుపుతున్నారు కాబట్టి వీరి మద్దతు ఉన్నా లేకుండా కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా లేదు. కాకపోతే ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాబట్టి ఆ నలుగురితో కొంత బలం ఏర్పడుతుంది. అదే విధంగా కాంగ్రెస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వీరు అడిషనల్గా భావిస్తారు తప్పించి ఖచ్చితంగా అన్నా డిఎంకే నుంచి వచ్చే వారితో లబ్ధి పొందాలన్న ఆలోచన కూడా ఇటు విజయకు లేనటువంటి పరిస్థితి. కాబట్టి వీటిలో ఎలాంటి నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వేదాత్మకంగా అడుగులేసినటువంటి విజయ్ పూర్తి స్థాయిలో మిత్రపక్షాన్ని ఈ 4 పార్టీలను కలుపుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ విషయంలో వెనక్కి తగ్గకుండా వారికి మంత్రి పదవులు కూడా కేటాయించిన సందర్భం మనం చూస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అన్నా డిఎంకేలో ఇప్పుడు ఈ ముసలం పెద్ద లాగా కనిపిస్తా ఉంది. మొత్తం ఇప్పుడు 16 మంది వేలుగొండ వర్గం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పళనిస్వామితో పయనించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటే కనుక చర్చించుకుంటాం, మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా ఈ 2 వర్గాలు చర్చించుకుంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు 4 మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు కూడా అన్నా డిఎంకేలు కొనసాగేటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. విజయ్కి చెక్ పెట్టేందుకు అన్నా డిఎంకే సిద్ధమైంది. పళనిస్వామి వేలుమణి వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. టీవీకే పార్టీకి ఇచ్చిన మద్దతును విత్డ్రా చేసుకోవాలని కూడా పళనిస్వామి చెప్పారు. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఉపసంహరణ చేయాలని కూడా పళనిస్వామిని ఎమ్మెల్యే వేలుమణి వర్గం కోరింది. ఇక ప్రస్తుతం వేలుమణి వెంట 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటి వరకు 4 అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా కూడా చేశారు.